హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా టిక్కాస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే 1 కప్పు వరకు అటుకులు తీసుకొని ఇక 2-3 సార్లు అయితే కడిగేసి ఇంకొక 2 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టిన అటుకులను అయితే ఒక బౌల్లో తీసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము. నేనైతే ఒక పెద్ద సైజు కప్పుల అటుకులు తీసుకున్నాను. అవైతే మంచిగా 2-3 సార్లు కడిగేసి ఇంక ఇలా ఒక 2 మినిట్స్ అయితే నానబెట్టిన తర్వాత ఇంకా ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకు క్రంచీగా వస్తాయన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కారం, ఇంకా కొంచెం కలర్ కోసం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆకుకూరలు అయితే వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న ఆకులు అయితే వేస్తున్నాను. అంటే మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతికూర, అలాగే క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కొత్తిమీర, మెంతికూర, పుదీనా ఇంకా అవైతే వేసాను. కొంచెం మెంతికూర ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు, మెంతికూర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, సన్నగా తురిమి వేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళైతే ఆకుకూర కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కలిపేసుకొని మనం టిక్కాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూసారా, ఇంక ఇక్కడ నేనైతే కొత్తిమీర, పుదీనా, మెంతికూర అయితే వేసేసాను. ఇంకా అవన్నీ కూడా కలుపుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. టేస్ట్ చాలా క్రంచీగా వస్తాయి, సూపర్గా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే. చూసారా, ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు అటుకులు నానబెట్టాం కదా, వాటర్ అందులోనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ అయితే పట్టవన్నమాట. ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ మంచిగా ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనమైతే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది, మనకు ఎక్కువ వాటర్ అయితే పడవు. కొంచెం కొంచెం చూసుకుంటూ మనకు టిక్కా వచ్చే విధంగా మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఇలా కొన్ని కొన్ని పోస్తూ మనమైతే గట్టిగా నలుపుతూ కలపాలి. మనకు ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. సో చూసారా, ఇంక ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇవైతే ఇప్పుడు చిన్న చిన్న టిక్కాస్ లాగా అయితే చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మరీ చిన్నగా అవసరం లేదు, మరీ పల్చగా వద్దు, మరీ మందంగా చేయకుండా ఇలా చిన్న మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. చూసారా, ఇలా నేనైతే ఇంకా అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ మందం లేకుండా, ఎక్కువ పలచగా లేకుండా ఇలా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకా మీకు కావాలంటే ఇందులోనే క్యాబేజ్ తురుము, అలాగే క్యారెట్ తురుము, ఇంకా క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని ఇలా అన్నీ కూడా వేసుకొని కలుపుకొని ఇలా టిక్కా లాగా ఒత్తుకోవాలి. చూసారా, నేనైతే ఇలా అన్నీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుందాము. గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవైతే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇంకా ఇందులో మనకు పెనంలో పట్టే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైనంతా కూడా క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలా ఆకుకూరలు వేయడం వల్ల కూడా హెల్దీ అన్నమాట. మీరు కావాలంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మీరు కావాలంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. మీకు ఇవి డీప్ ఫ్రై చేసినా కూడా ఎక్కువ ఆయిల్ అయితే పీల్చవన్నమాట. మనకు ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా సూపర్గా ఉంటాయి ఈ టిక్కాస్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇంకా వేసిన 2 నిమిషాలకి ఇలా అటు ఇటు తిప్పుతూ ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన
కలర్ వస్తుంది, లోపల కుక్ అవ్వదన్నమాట. అలా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో అయితే లోపల వరకు మంచిగా కుక్ అయ్యి మంచిగా క్రంచిగా వస్తాయన్నమాట. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు అయితే అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా ఈజీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే టమాటా చట్నీతోనైనా తినొచ్చు, లేదంటే పిల్లలు సాస్ ఇష్టపడతారు కదా, సాస్తో అయినా పెట్టొచ్చు అనమాట. చూసారా, ఇవైతే మంచి కలర్ వచ్చి క్రంచిగా అయ్యాయి. ఇవైతే తీసేసుకుందాము ఇప్పుడు. చాలా సింపుల్ స్నాక్స్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఫైనల్గా ఇంకా మనకు టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా క్రంచీగా కూడా ఉంటాయి. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటాయి అన్నమాట. మనం రవ్వ వేసాం కదా, క్రంచిగా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేసి పెట్టండి. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. మనం ఒక 10 మినిట్స్ ముందు ఇలా చపాతీ పిండి కలిపేసుకుంటే మనకు ఈజీగా అవుతుందన్నమాట. చూసారా, ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని చపాతీలు అయితే ఇలా చిన్న చిన్నగా తాల్చుకుంటూ మనమైతే పక్కన పెట్టుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు. అన్నీ కూడా ఈ విధంగానే చేసి పెట్టుకుందాము. చాలా సింపుల్గా అవుతుంది, చాలా త్వరగా అయిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. చూసారా, నేనైతే ఇంక ఇలా ఒక 4 చపాతీలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట, ఎక్కువ మందం అవసరం లేదు. చూసారా, ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్ అయితే తీసుకోవాలి. చూసారా, ఇలా ఒక బౌల్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ అయితే వేసుకోవాలి. ఇలా చపాతీ వేసుకొని చుట్టూ కూడా కొంచెం ఇలా హోల్ వచ్చే విధంగా కొంచెం ఇలా లోపలికి సర్దుకుంటూ ఒక ఎగ్ అయితే కొట్టిపోసుకోవాలన్నమాట. ఇలా ఎగ్ వేసేసి ఇందులో ఉప్పు, కారం, అలాగే మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ చల్లుకోవచ్చు. నేనైతే కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కొన్ని చిన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే కొంచెం గరం మసాలా, ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇలా మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పైనుంచి కూడా ఇంకో చపాతీ వేసుకొని కొంచెం ఇట్లా తడి చేసుకున్న తర్వాత ఇంకో చపాతీ అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇలా నేను కొంచెం వాటర్తో తడి చేసుకొని పైనుంచి కూడా ఇంకో చపాతీ వేసుకొని ఇలా కొంచెం గట్టిగా ఇట్లా నొక్కుతూ మనం ఇట్లా అన్నట్టయితే మనకు తడి చేసిన వరకు పిండి అయితే కట్ అవుతుంది అనమాట. చూసారా, ఇలా పిండి అంతా కూడా ఇలా కట్ అవుతుంది. చూసారా, ఇలా అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, నెక్స్ట్ వన్ కూడా సేమ్ ఇదే విధంగా కొంచెం అయితే ఫస్ట్ బౌల్కి ఆయిల్ రాసేసుకొని ఇలా చపాతీ వేసుకొని ఇందులో ఒక ఎగ్ కట్ చేసుకొని మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి, లేదంటే ఓన్లీ పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే పిల్లలు అట్లా తినరు కాబట్టి నేనైతే కొంచెం ఉప్పు, కారం, అలాగే ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. గరం మసాలా వేసుకోండి. ఇలా వేసుకొని పైనుంచి చుట్టూ కూడా ఫస్ట్ అయితే కొంచెం వాటర్తో ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా చుట్టూ కూడా తొందరగా కట్ అవ్వడానికి ఇలా వాటర్ అంతా కూడా పెట్టిన తర్వాత పైనుంచి ఇంకో చపాతీ వేసుకొని ఇలా గట్టిగా నొక్కితే మనకు చపాతీ బౌల్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ అవుతుంది అన్నమాట. తడి చేయడం వల్ల అక్కడి వరకే మంచిగా కట్ అయ్యి మనకు మంచిగా ఈజీగా అవుతుంది అనమాట. చూసారా, ఇలా చుట్టూ అంతా కూడా ఇలా నీట్గా కట్ అవుతుంది. మనం గట్టిగా అనవసరం లేదు. మిగతా పిండితో మళ్ళీ సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై కాదు, నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బౌల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే ఊడుతుందన్నమాట. ఇలా ఊడితే మనకు అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. మంచిగా క్రిస్పీగా వస్తుంది, లోపల కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మనం ఇలా పైకి అంటూ మనమైతే దాన్ని కాల్చుకోవాలి. సో చూసారా, ఇలా అన్న తర్వాత మనకైతే ఇలా వస్తుందన్నమాట. మనం ఇంకో వైపు తిప్పేసుకోవాలి. నేను ఇలా అంటుంటే కొంచెం అందులో నుంచి అయితే ఊడిందనమాట. ఊడినా కూడా పర్లేదు, బాగా వస్తుంది. లోపలే ఉంటుంది, కొంచెం బయట కారినంత వరకు ఇలా వస్తుంది అనమాట. చూసారా, అటు ఇటు ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చూసారా,
మిగతావి కూడా ఇలానే కాల్చుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.